బ్రేకింగ్ న్యూస్ రేపటి కేటీఆర్ నల్గొండ జిల్లా పర్యటనపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా రైతులకు ఏం అభివృద్ధి చేశారని జిల్లా పర్యటిస్తున్నారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. జిల్లాలోని ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన నాయకులు నల్గొండ జిల్లాకు ఎలా వస్తారని నిలదీశారు కోమటిరెడ్డి. రేసులలో తిరిగే మొనగాడు జిల్లాకు వచ్చి దీక్ష చేస్తే రైతులు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. కేటీఆర్ దీక్షలు చేసిన ఫ్లెక్సీలు పెట్టినా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు మంత్రి. అయితే నల్గొండ జిల్లాకు వచ్చే ముందు సిరిసిల్లలో నీకు వచ్చిన మెజార్టీ గుర్తు చేసుకోవాలని కేటీఆర్ కు సూచించారు. దోపిడీలు చేశారు కాబట్టి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని, బీఆర్ఎస్ పార్టీ కాదు బొందలగడ్డ పార్టీ అని ఫైర్ అయ్యారు మంత్రి. ఫస్ట్ నల్గొండ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పి నువ్వు రైతు దీక్ష చేసుకో, నువ్వు ముఖాల కాలు పైకేసి నువ్వు చేతుల మీద నడిచిరా. నీకు మొన్న పార్లమెంట్లో 16 సీట్లలో ఏ విధంగా గుండు చిన్నా పెట్టిందో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మళ్ళీ గుండు చిన్నానే. నీ మోసం మాటలు. దేవుడు ఏంటంటే కల్వకుంట్ల కుటుంబానికి మాటలు మాట్లాడేది ఒకటి ఇచ్చింది. ఆ మాటలకు కూడా కొన్ని బయటపడ్డాయి. ఇక ఇప్పుడు ఏమైందో ఢిల్లీలో ఏం జరిగింది, ఇప్పుడు కేటీఆర్ రోజు ఎక్కడ ఏ కోర్టుకు వేస్తుందో తెలుసు. అది చట్టంలో కోర్టులో ఉన్నది కాబట్టి న్యాయస్థానంలో ఉన్నది నేను మాట్లాడా. కానీ నువ్వు చేసిన అరాచకాలు దోపిడి బయటపడ్డది కదా. ఇక నల్గొండలో దొరికిన అది డిపాజిట్ పోగొడితే పోయి ఏకలింగం అని 3 ఫీట్లో ఏకలింగం అని 3000తో గెలిచిండు. అది కూడా మేము జర గట్టిగా నాకు ఒక టైం దొరికి ఒకసారి పోయితే సూర్యాపేట కూడా మేమే గెలుస్తుంది. టైం లేక పోలే. ఆయన ఎక్కువని పట్టుకొని నేను ధర్నా చేస్తాడంట. పార్లమెంట్లో అనేది చిత్తుగా డిపాజిట్ అయిపోయింది. పార్లమెంట్లో 6 లక్షల మెజార్టీ మా రఘువీరారెడ్డికి. సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశం హైయెస్ట్. పోయి నల్గొండ దొరికిన ఆయన నీ గజ్వేల్లో నీ సిరిసిల్ల ఆయన 10,000 కోట్లు ఖర్చు పెట్టుకుని ఆయన కాన్ఫిడెన్స్ని అక్కడ బీజేపీ అభ్యర్థికి మన పార్లమెంట్లో కేటీఆర్ రాత్రి బహుళ ఊళ్ళలో తిరిగితే 6,000 మెజార్టీ వచ్చింది. ఓకే బీజేపీ క్యాండిడేట్కు. నెక్స్ట్ 2వ స్థానం కాంగ్రెస్. సిరిసిల్ల కేటీఆర్ రేపు వచ్చే మునగాడు ఈ రేసో ఆ రేసో రేసులలో తిరిగే మునగాడు. ఆ మునగాడు వచ్చి నల్గొండ దీక్ష చేస్తే నల్గొండ రైతులకు తెలుసు స్వరంగా వస్తుంది. మా చిరకాల కోరిక నెరవేరి 4 లక్షల ఎకరాల కనగల్లు, గుర్రంపూడు, దేవరకొండ, నకరికల్లు వరకు ఇప్పటికే సాగర్ కింద 8 లక్షల నీళ్లు, బాపరెండాల కింద 1 లక్ష నీళ్లు, బస్వాపూర్ గంధమిల్ల పూర్తి చేపిస్తున్నా. ఈరోజు యూనివర్సిటీలో నేనొచ్చి 1 సంవత్సరం కాలే మినిస్టర్ అయ్యి 4 హాస్టల్ బిల్డింగ్లు కట్టిస్తున్న పనులు నడుతాయి. కేటీఆర్ వస్తా యూనివర్సిటీ కాడ చూసుకుంటారా. నీ 3 ఫీట్ల మినిస్టర్ ఎప్పుడైనా యూనివర్సిటీ లోపలికి పోయిందా? 4,000 మంది పిల్లలు చదువుకుని యూనివర్సిటీ నేను కట్టించుకున్నా. రాజశేఖర రెడ్డి ఉన్న